Dear aspirants, this is Srinivas, your quant mentor. Welcome to the Digital Class Notebook ఛానల్. మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే దీనికి ముందు పర్సంటేజ్ మీద 4 క్లాసెస్ చెప్పడం జరిగింది. సో ప్లీజ్ ముందు అది చూశాక తర్వాత ఈ పర్సంటేజ్ బేస్డ్ ఆన్ మార్క్స్ అంటే పాస్ ఆర్ ఫెయిల్ మీద చూస్తే మీకు పర్సంటేజ్ చాప్టర్ టాపిక్ వైజ్గా ఒక్కొక్కటి అర్థమవుతుంది. దీని ద్వారా మీరు పర్సంటేజ్ని కంప్లీట్గా బేసిక్ నుండి హై లెవెల్ వరకు మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం ద్వారా మీరు ఎగ్జామ్స్లో ఇచ్చిన ఎటువంటి టఫ్ క్వశ్చన్ అయినా ఈజీగా సాల్వ్ చేస్తారు. దీనికి పర్సంటేజ్ చాప్టర్ ముందు రేషియో అండ్ ప్రపోర్షన్ కూడా అయిపోయింది. సో అందులో దాదాపు 7 to 9 క్లాసెస్ చెప్పడం జరిగింది. అందులో 2 మెయిన్స్ క్లాసెస్, 6 or 7 ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉండేవి. సో అవి కూడా వాచ్ చేయండి. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ టు ద ఫస్ట్ క్వశ్చన్. In an examination, 536 of aggregate marks needed for the pass. Aggregate marks needed for the pass. A student gets 392 marks and failed by 12% marks. What are the maximum marks? ఈ కాన్సెప్ట్ వచ్చేసి దీంట్లో కాన్సెప్ట్ ఏంటిదంటే అసలు క్వశ్చన్ టైప్స్ ఎలా వస్తాయంటే ఫస్ట్ పర్సన్ ఉంటాడు కదా, అతని యొక్క పాసింగ్ మార్క్స్ equal to second person passing marks. పాసింగ్ మార్క్స్ అనేది దీని ఒక కాన్సెప్ట్. అంతేకాకుండా ఇప్పుడు ఒక పర్సన్ పాస్ మార్క్స్ కంటే 14 మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, పాస్ మార్క్స్ కంటే 14 మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, అప్పుడు ఈ పర్సన్కి ఈ పాస్ మార్క్స్కి ఈ 14 మార్క్స్ యాడ్ చేయాలి. ఆ తర్వాత ఈక్వల్ టు పెట్టుకొని ఈ ఇంకో సబ్జెక్టు సేమ్ పర్సన్ లేదా సెకండ్ పర్సన్ కానీ పాస్ మార్క్స్ కంటే 15 మార్క్స్ ఎక్కువ వచ్చాయనుకుందాం. 15 మార్క్స్ పాస్ మార్క్స్ కంటే 15 మార్క్స్ ఎక్కువ వచ్చాయనుకోండి, అప్పుడు ఈ పాస్ మార్క్స్కి దీన్ని మైనస్ చేయాలి. ఓకే, దీన్ని ఈ పాస్ మార్క్స్కి మైనస్ చేయాలి ఈ 15ని. ఇక్కడ ఫెయిల్ అయితేనేమో పాస్ మార్క్స్కి ఎంత మార్క్స్ తక్కువ వచ్చాయో పాస్ మార్క్స్ దాన్ని యాడ్ చేయాలి. అదే పాస్ అయితేనేమో అంటే పాస్ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చినాయి అనుకో, లేదా పాస్ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈ పాస్ మార్క్స్కి యాడ్ చేయాలి. ఎందుకంటే వాడు అడిగేది ఫైండ్ పాసింగ్ మార్క్స్ అని అడుగుతాడు. ఓకే, ఫైండ్ పాసింగ్ మార్క్స్. అప్పుడు ఇవి రెండింటిని ఈక్వల్లో పెట్టుకొని ఇటుది ఇటు పాసింగ్ మార్క్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఒక్కొక్కటి క్వశ్చన్ ద్వారా వెళ్తే మీకు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్. నేను దీన్ని ఎరేజ్ చేస్తాను. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఎంత 536 ఆఫ్ ద అగ్రిగేట్ మార్క్స్. అగ్రిగేట్ మార్క్స్ అన్న పాసింగ్ మార్క్స్ అన్న ఒక్కటే. ఓకే, పాస్ మార్క్స్ ఎంత 536 మార్కులు రావాలి. ఓకే, 536 మార్క్స్ రావాలి. అయితే ఫర్ పాస్కి అయితే స్టూడెంట్ గాట్ 392 మార్క్స్. ఓకే, స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 392 మార్క్స్ వచ్చాయి. అండ్ ఇతను ఫెయిల్ అయ్యాడు. ఓకే, ఫెయిల్ ఎంత? 12%. ఓకే, 12% మార్క్స్ తోటి ఈయన ఫెయిల్ అయ్యాడు. ఓకే, వాట్ ఈస్ ద మ్యాక్సిమం మార్క్స్ అని అడుగుతాడు. మ్యాక్సిమం మార్క్స్ ఎంత క్వశ్చన్ ఇదే కదా. సో 12%, 6 - 2 4, ఇక్కడి నుంచి ఇక్కడికి 13 అవుతుంది. ఇక్కడ 1 అక్కడ 3 4 - 3 1. సో 12%కి 144. ఓకే, 12%కి 144 అయితే మనం టోటల్ మార్క్స్ కనుక్కోవాలి కదా, మ్యాక్సిమం మార్క్స్ కదా అడిగింది. అంటే 144కి 12% అయితే మరి 100%కి ఎంత? అంటే మ్యాక్సిమం మార్క్స్ అంటే 100% కదా. సో 100% ఎంత? మ్యాక్సిమం మార్క్స్ 100% కదా.
సో మ్యాక్సిమం 12 జా 144, 12 స్క్వేర్ 144 కదా, 12 జా 144. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకి మ్యాక్సిమం మార్క్స్ ఎంత 1200. ఓకే, మ్యాక్సిమం మార్క్స్ 1200, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, in the exam a student must get 3/5 of the marks to pass out of the total marks. Tej appeared in the exam and got 29 marks and still failed by 16 marks. What is the total mark? ఇంతకుముందు కాన్సెప్ట్లో చెప్పినా కదా, సేమ్ క్వశ్చన్ ఇదే. ఒక ఎగ్జామ్లో స్టూడెంట్ 3/5 మార్క్స్, వాట్ ఈస్ ఆ తర్వాత అతనికి అవుట్ ఆఫ్ టోటల్ మార్క్స్. తేజ్ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామ్ అండ్ 29 మార్క్స్ అతనికి వచ్చాయి, కానీ ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే మనం ఏం చేయాలి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఫెయిల్ అయితే ఆ 29 మార్క్స్కి ఈ 16 మార్క్స్ని యాడ్ చేయాలి. వాట్ వాజ్ ద టోటల్ మార్క్స్? మనకి టోటల్ మార్క్స్ తెలియదు. సో నేను టోటల్ మార్క్స్ని నేను ఎక్స్ అనుకుంటా. ఓకే, టోటల్ మార్క్స్ని నేను ఎక్స్ అనుకుంటా. అప్పుడు ఎక్స్ అనుకుంటే ఇప్పుడు నాకు పాస్ మార్క్స్ తెలవాలి కదా. సో పాసింగ్ మార్క్స్ ఈక్వల్ టు, నాకు తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనుకున్నా కదా, ఎక్స్కి 3/5 మార్క్స్ వస్తే పాస్ కదా. ఎక్స్ టోటల్ మార్క్స్ ఎక్స్, ఇందులో 3/5 మార్క్స్ వస్తే పాస్. అయితే తేజ్కి ఈక్వల్ టు, మన ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్లో మనం ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు చెప్పినా కదా, ఈక్వల్ టు పెట్టుకొని ఫస్ట్ పర్సన్ పాసింగ్ మార్క్స్, సెకండ్ పర్సన్ పాసింగ్ మార్క్స్, లేదా అదే పర్సన్ పాసింగ్ మార్క్స్ ఒకవేళ అతను ఇన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతానంటే మనం ఈక్వల్ టు పెట్టుకొని కంపారిజన్ చేసుకుంటాం. సో ఎక్స్ ఇంటూ 3/5. ఆ తర్వాత ఇతను తేజ్ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామ్ అండ్ గాట్ 29 మార్క్స్. సో 29 మార్క్స్ ఇతనికి వచ్చాయి, కాకపోతే ఇతను ఫెయిల్ అయ్యాడు. ఎంతకి 16 మార్క్స్. ఫెయిల్ అయితే మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి పాస్. ఇతనికి వచ్చిన మార్క్స్కి ఇది యాడ్ చేస్తే అప్పుడు ఇది పాస్ మార్క్స్ అయింది, ఇది పాస్ మార్క్స్ అయింది, అంతే కదా. పాసింగ్ మార్క్స్ ఇతనికి ఇంత వస్తే ఇతను పాస్ అయ్యేటోడు. ఇది టోటల్ మార్క్స్కి ఇంత మార్క్స్ వచ్చాయి కాబట్టి ఇది పాస్ కావాల్సిన మార్క్స్. ఇది పాస్ కావాల్సిన మార్క్స్ మన ఈ 29ని 16కి యాడ్ చేయడం వల్ల ఇది పాస్ అయిన మార్క్స్. ఈ ఎక్స్ ఏంటిది, టోటల్ మార్క్స్. సో దీన్ని నేను 3x/5 అని రాసుకోవచ్చు కదా. సో ఇదెంత, 45, ఇది 45. సో 3 5 15. ఇప్పుడు ఈ 5 ఇటు పోతే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 5 75. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ గెట్ 30% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 13 marks and another student got 44% marks and get 15 more than the passing marks. Find the maximum marks in the certain examination. First person passing marks. Okay, first person passing marks. First person passing marks equal to second person passing marks. First person passing marks equal to second person passing marks. A student got 30% of marks and failed by 13 marks. మనం ఫెయిల్ అయితే ఏం చేయాలి, పాసింగ్ మార్క్స్కి యాడ్ చేయాలి కదా. పాసింగ్ మార్క్స్ ఎంత, స్టూడెంట్ కాబట్టి 30% మార్క్స్, 30% మార్క్స్ ఎంత ఎన్ని మార్క్స్ తోటి ఫెయిల్ అయ్యాడు, 13 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. సో ఈక్వల్ టు సెకండ్ పర్సన్కి ఎంత వచ్చినాయి, అనదర్ స్టూడెంట్ కాబట్టి 44% మార్క్స్ అండ్ గెట్ 15 మోర్. మన అతని పాస్ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి మనం ఏం చేస్తాం, మైనస్ చేస్తాం 15. ఓకే, 15. ఇప్పుడు దీన్ని ఇటు పంపించుకుందాం, 30% 44% దిక్కు పంపించుకుంటే ఎంత అవుతుంది, మనకి 14% అవుతుంది. సో 14% ఈక్వల్ టు ఈ -15 ఇటు వస్తే 28 అవుతుంది. 28, 14 1 జా 14 2 జా. సో 1% వాల్యూ 2 అయింది. మరి 100, వాట్ ఈస్ ద మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద సర్టన్ ఎగ్జామ్. మ్యాక్సిమం మార్క్స్ కదా అడుగుతుంది, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, 100% కదా. మ్యాక్సిమం మార్క్స్ అంటే మనకి మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎంత, 100% కదా. 100%కి ఎంత అని అడిగిండు. సో 1%కి అయితే మరి 100%కి ఎంత,
ఎంత 200. ఓకే, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు గెట్ 750 అగ్రిగేట్ మార్క్స్. అగ్రిగేట్ మార్క్స్ అంటే పాస్ మార్క్స్. ఓకే, టు పాస్ a student gets 606 marks and is declared failed by 12% of the total marks. What is the maximum aggregate marks for the student get? ఈ క్వశ్చన్ చూడండి, సేమ్ టు సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లెక్కనే, ఏం చేంజ్ లేదు. జస్ట్ ఇక్కడ 536 మార్క్స్ ప్లేస్లో అక్కడ వీడు 750 మార్క్స్ ఇచ్చిండు. అంతేకాకుండా ఇక్కడ తేజ్ అనే టైంకి 29 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ వీడికి స్టూడెంట్కి 606 మార్కులు వచ్చినాయి. అండ్ డిక్లేర్డ్ ఫెయిల్ 12%. ఇది కూడా ఇక్కడ ఫెయిల్ అయ్యిండు 16 మార్క్స్ తోటి. వాట్ వాజ్ ద టోటల్ మార్క్స్ అన్నాడు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం అగ్రిగేట్ మార్క్స్ టు మ్యాథ్స్ ఏ స్టూడెంట్ కెన్ గెట్ అంటే మ్యాక్సిమం అగ్రిగేట్ మార్క్స్ అడుగుతాడు. సేమ్ టు సేమ్ ఫస్ట్ క్వశ్చన్, దీన్ని హోంవర్క్ ఇస్తున్నా. సేమ్ టు సేమ్ ఫస్ట్ క్వశ్చన్, దీని ఆన్సర్ని కామెంట్లో చెప్పగలరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ అటెండ్ ఇన్ ద ఎగ్జామ్ అండ్ 10% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, మొత్తం 100x. ఈ 100xలా అటెండ్ అయిన వాళ్ళు 80x. ఓకే, అటెండ్ అయిన వాళ్ళు 80x, 10% వాళ్ళు రాలేదు. ఇది మనకు అవసరం లేదు వీళ్ళు. ఓకే, అండ్ ఇందులోకి వెళ్ళి అటెండ్ అయిన దాంట్లో మళ్ళా పాస్ ఫెయిల్ ఉంటారు కదా, 10% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, 10% ఫెయిల్డ్ అంటే 10%, 80xకి 10% అనుకో. 80x ఇంటూ 10/100, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 8x. సో 8x ఏమో ఫెయిల్ అయ్యారు. సో 8x మొత్తం 80లా the number of girl students passed in the exam is 27, which is 50% of the students passed in the exam. అంటే 80లో 8x పోతే ఇంకెంత మిగిలింది? 72x కదా. 72xలా ఇది పాస్ అయిన వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు ఇల్లు ఉన్నారు. బాయ్స్ గర్ల్స్ ఎంతనో ఇన్ ద ఎగ్జామ్ 27. నెంబర్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఈస్ 27. గర్ల్స్ 27 గర్ల్స్ పాస్ అయ్యారు. ఓకే, అండ్ విచ్ ఈజ్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్. కదా గర్ల్స్ అంటే విచ్ ఈస్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్. మొత్తం 50% ఆఫ్ స్టూడెంట్స్ అంట ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు. అంటే 1/2, 50% అంటే ఎంత? 1/2 ఇంటూ 70. మొత్తం ఎంత టోటల్? 72 కదా. అలా 50% పాస్ అయ్యారంటే మిగిలిన వాళ్ళు ఎంతమందో చూద్దాం. ఇది ఎంత? 72x కదా. 2 1 జా 2 3 జా 6, 2 6 జా 12. సో ఇదంతా 36x. సో 36x. ఈ 50% ఎంత? 50% కదా. మనం ఈ 50% వాల్యూ ఆఫ్ 72కి ఆఫ్ చేస్తే 36 కదా. సో 36xకి 72 అయితే ఎక్స్ వాల్యూ ఎంతనో మనం కనుక్కుందాం. 9 4 జా 36, 9 8 జా 72, 4 1 జా 72 ఎందుకు అయితే 27 కదా. అంతే కదా. 36 వాల్యూ 27 కదా. 50% ఆఫ్ గర్ల్స్ అంటే 72ని ఆఫ్ చేసినాం. ఆఫ్ చేస్తే ఎంత వచ్చింది? 36 వచ్చింది. సో 50% ఆఫ్ గర్ల్స్ 27, 50% ఆఫ్ పాసింగ్లో గర్ల్స్ 27 కదా. సో ఈ 36x వాల్యూ 27, 9 3 జా 27. సో
4x వాల్యూ 3 అయింది. 4x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే x ఈజ్ ఈక్వల్ టు 3/4. వాడు అడిగింది నేను ఇది ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. మొత్తం క్లాస్లో స్టూడెంట్స్ ఎంతమంది అని అడిగిండు. అటెండ్ అయిన వాళ్ళ గురించి అడగలే, మొత్తము క్లాస్లో ఎంతమంది ఉన్నారో అని అడిగిండు. సో దీన్ని మనం ఎట్లా చేస్తాం, ఎక్స్ వాల్యూ 3/4 కదా, ఎక్స్ వాల్యూ 3/4 అంటే మనకి ఇక్కడ ఎంత ఉంది 100x, టోటల్ క్లాస్ 100x కదా. సో 100x అంటే 100 ఇంటూ 3/4, 4 1 జా 4 2 జా 8, 9 4 5 జా 20, 25 3 జా 75. ఓకే, టోటల్ క్లాస్ స్ట్రెంత్ ఎంత 75. నెక్స్ట్ క్వశ్చన్, Rahul scored 225 marks in an exam and Raghu got 48% of marks in the same exam, which is 9 marks less than the Rahul. Rahul కంటే 9 మార్కులు తక్కువ వచ్చాయి. ఓకే, if the minimum pass marks in the exam is 40%, then how much more marks did Rahul score than the minimum passing marks? ఈ సమ్ కొంచెం జాగ్రత్త వినండి. ఇది ఫస్ట్ క్లాస్ను చెప్పిన బేసిక్ కాన్సెప్ట్ మీద ఇది ఈ క్వశ్చన్ ఉంటుంది చూడండి. రాహుల్ స్కోర్ 225 మార్క్స్ అని చెప్పాం కదా. రాహుల్ ఉన్నాడు, ఇంకొకరు ఎవరు, రఘు. ఓకే, రాహుల్ ఉన్నాడు, ఇంకొకరు ఎవరు, రఘు. రాహుల్ రఘు ఉన్నారు. రాహుల్ స్కోర్డ్ 225 మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్ అండ్ రఘు గాట్ 48% ఆఫ్ ద మార్క్స్ ఇన్ ద సేమ్ ఎగ్జామ్, విచ్ ఈస్ 9 మార్క్స్ లెస్ దెన్ ద రాహుల్. నేను ఈ రఘుని నేను ఈక్వల్ చేయాలి. రాహుల్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 9 మార్క్స్. అంటే రఘుకి 9 మార్కులు తక్కువ వచ్చాయి రాహుల్ కంటే. ఇప్పుడు నేను ఇద్దరికి ఈక్వల్ చేయాలంటే రఘుకి -9 వేసుకుంటే ఇంకా రాహుల్ కంటే ఇంకా తక్కువ అవుతుంది కదా. సో నేను రాహుల్ పక్క పొంటే -9 మార్క్స్, ఎందుకంటే రాహుల్ కంటే రఘుకి 9 మార్క్సే తక్కువ వచ్చాయి, అంతే కదా, 9 మార్క్స్ తక్కువ వచ్చాయి. సో నేను రాహుల్ దగ్గర 9 మార్క్స్ -9 వేసాను అనుకో, అప్పుడు రాహుల్ రఘు సమానం అవుతారు కదా. సో రాహుల్కి రఘుకి ఈక్వల్ చేయాలంటే రాహుల్కి -9 వేసిన. ఓకే, రాహుల్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 225. సో రాహుల్కి వచ్చిన 225, ఈ -9 కలిపితేనే కదా అప్పుడు రాహుల్కి రఘుకి ఈక్వల్ మార్క్స్ వచ్చాయి. అయితే రఘుకి ఎంత వచ్చినాయి, 48% ఆఫ్ మార్క్స్. సో ఇళ్ళకెళ్ళి 5 తీసేస్తే 220, ఇంకా 4 తీసేస్తే 216. సో 216 మార్క్స్కి 48%, అంటే రాహుల్కి రఘుకి ఈక్వల్ చేస్తే 48% ఒక మార్క్స్ ఎంత అంటే 216, అంతే కదా. మనం టోటల్ మార్క్స్ తెలుసుకోవాలి కదా, అంతే కదా, టోటల్ మార్క్స్ తెలుసుకోవాలి. అప్పుడు కానీ వీళ్ళకి మినిమం పాస్ మార్క్స్ ఇంత అని, ఆ తర్వాత రాహుల్ ఎంత స్కోర్ చేసాడని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటే 216 48% అయితే మరి 100% ఎంత, 68 48, 6 19 20, 6 6 36, 6 7 42, 6 8 48, 6 3 18, 19 20 21, 6 6 36, 8 4 32, 4 2 8, 4 9 36, 2 1 2 5 10, 9 5 45. సో టోటల్ అంటే 100% మార్క్స్ టోటల్ వాల్యూ ఎంత, 450 మార్క్స్కి మొత్తం టోటల్ మార్క్స్. అయితే if the minimum pass marks in the exam is 40%, minimum pass marks ఎంత 40%. సో 40% మార్క్స్ ఎంతనో చూద్దాం. 450 మార్క్స్ కదా, 450కి ఇంటూ 40/100, 0 0 0 క్యాన్సిల్ అయితే 4 5 20, 4 4 16, 17 18. సో 40% ఆఫ్ మార్క్స్ వాల్యూ 180 కదా. పాసింగ్ మార్క్స్, జస్ట్ పాస్ కావాల్సిన మార్క్స్
180. అయితే దెన్ హౌ మచ్ మార్క్స్ డిడ్ రాహుల్ స్కోర్ దెన్ ద మినిమం పాసింగ్ మార్క్స్. రాహుల్ మినిమం పాసింగ్ మార్క్స్ అంటే ఇది మినిమం పాసింగ్ మార్క్స్ కదా, ఇది అతను స్కోర్ చేసిన మార్క్స్. దానికంటే ఎంత ఎక్కువ స్కోర్ చేశారు. సో రాహుల్ ఉన్నాడు కదా, రాహుల్ మినిమం మార్క్స్ పాస్ కంటే ఎంత ఎక్కువ స్కోర్ చేశాడు. సో రాహుల్ స్కోర్ చేసింది ఎంత? 225. మినిమం పాస్ ఎంత? మినిమం పాస్ ఎంత? 180. మినిమం పాస్ ఎంత? 180. అయితే హౌ మచ్ మోర్ మార్క్స్ డిడ్ రాహుల్ స్కోర్ అని అడిగారు కదా. సో 5 ఇక్కడి నుంచి ఇక్కడ పంపిస్తే ఇది 12 అవుతుంది. ఇక్కడ మొత్తం 45. ఓకే, రాహుల్ స్కోర్డు మోర్ మార్క్స్. మినిమం పాస్ కంటే అతను స్కోర్ చేసిన మార్క్స్ ఎంత అంటే 45. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, రామ్ స్కోర్డ్ 20% మోర్ మార్క్స్ దెన్ రాకేష్ అండ్ రాకేష్ స్కోర్డ్ 25% less than the Ritesh in the exam. In an exam, having 200 as a maximum marks. If Ritesh marks is 16 more than the Ram's marks, what is the percentage of marks obtained by the Rakesh? Ram scored 20% more than the Rakesh and Rakesh scored 25% less than the Ritesh. So దీన్ని Ram equal to Rakesh equal to Ritesh. రామ్, రాకేష్, రితేష్. మనం రితేష్కి 100 మార్క్స్ అనుకుందాం. ఇప్పుడు ఏమన్నా రాకేష్ స్కోర్డ్ 20% లెస్. 25% లెస్ అంటే 100లో 25 తీసేస్తే 75. అండ్ రామ్ స్కోర్డ్ 20% మోర్ దెన్ ద రాకేష్. సో 75 into 120/100. 2 6 12, 2 5 10, 0 క్యాన్సిల్. సో 6/5. 5 1 5, 6 7, 5 5 25, 15 6 90. సో రామ్ స్కోర్డ్ 90 మార్క్స్. వాడు ఇంకేం అడిగిండు? మ్యాక్సిమం మార్క్స్. ఇఫ్ ద రితేష్ మార్క్స్ ఈజ్ 16 మోర్ మార్క్స్. ఇఫ్ రితేష్ స్కోర్ 16 మార్క్స్ మోర్ దెన్ ద రామ్ మార్క్స్. సో రామ్కి రితేష్కి మధ్య ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంది, ఎంత రేషియో డిఫరెన్స్ ఉంది అనుకుందాం కోసేపు. సో ఇది 90, ఇది 100. డిఫరెన్స్ ఎంత? 10. 10 రేషియో వాల్యూ వచ్చేసి 10 రేషియో వాల్యూ వచ్చేసి 16 మార్క్స్ ఉంది కదా. 16 మోర్ దెన్ ద రామ్ మార్క్స్ రితేష్ స్కోర్ చేసింది. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద రాకేష్? రాకేష్ యొక్క పర్సెంటేజ్ మార్క్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రాకేష్ గురించి ఇక్కడ రాసుకుందాం. రాకేష్ 10:16 అయింది. సో 75కి అతనికి చిన్న మార్క్స్ 75 కదా, 75% కదా. సో 10:16 అయితే ఓకే, 16కి 10 అయితే మరి 75కి ఎంత? 5 2 10, 5 1 5, 6 5 5 25, 2 1 2 8 15 8 120. సో రాకేష్కి వచ్చిన మార్క్స్ 120 మార్క్స్. వాడు ఏమన్నా వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్? పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు. ఈ మార్క్స్ యొక్క పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు. సో మనకు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ చేయడం ఈజీ. ఫస్ట్ క్లాస్లో చెప్పాను. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ obtained by Rakesh. Percentage of marks obtained by Rakesh. అతనికి వచ్చిన మార్క్స్ ఎంత? 120. టోటల్ మార్క్స్ ఎంత? మ్యాక్సిమం మార్క్స్, హ్యావింగ్ ద మ్యాక్సిమం మార్క్స్ 200. సో
200 ఇంటూ 100. సో 2 జీరోలు క్యాన్సల్, 2 1 జా 2 6 జా 12. సో ఇతను ఈ 120 మార్క్స్ యొక్క పర్సెంటేజ్ వచ్చేసి 60%. రాకేష్ స్కోర్ చేసింది 60%. 60% ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, హర్ష స్కోర్డ్ 184 మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. Harsha scored 184 marks in maths. He scored 70% marks in Hindi and X marks in English. The maximum marks of each subject is 250. The overall percentage of marks obtained by Harsha in all the 3 subjects together is 76%. అతనికి వచ్చిన టోటల్ పర్సంటేజ్ ఎంత? 76%. How much marks did Harsha score in English? So overall total maximum marks equal to 250 into 3 ఎందుకు వేసుకున్నాం? ఇక్కడ మ్యాథ్స్, హిందీ అండ్ ఇంగ్లీష్ 3 సబ్జెక్ట్స్ కాబట్టి ఈ 3 వేసుకున్నాం. ఈచ్ సబ్జెక్ట్ యొక్క టోటల్ మార్క్స్ ఎంత? 250. సో మనకి టోటల్గా 25 3 జా 75, అంటే 750 మార్క్స్కి హర్ష అప్టైన్. ఓకే, హర్ష అప్టైన్ స్కోర్ ఎంత? అతని హర్షకి ఎంత వచ్చింది? అన్ని సబ్జెక్ట్స్ కలిపి 76% మార్క్స్ వచ్చింది. సో 76% అంటే ఎంత? 76/100 ఇంటూ 750 కదా, 750. ఈ జీరో క్యాన్సిల్ అయితే 5 2 జా 10, 5 1 జా 5, 6 5 5 జా 25, 2 1 జా 2 3 జా 6, 2 8 జా 16, 15 into 38. సో 76% ఒక మార్క్స్ ఎంత? హర్ష అప్టెండ్ స్కోర్ 570. ఓకే, 570. ఈచ్ సబ్జెక్ట్ ఎంత? 250. హర్షకు వచ్చిన స్కోర్ ఎంత? 570. సో 76% 570 మార్క్స్. అయితే హర్ష స్కోర్డ్ 184 మార్క్స్ ఇన్ ద మ్యాథ్స్. సో మ్యాథ్స్ చూసుకుందాం. మొత్తం 570లో ఇలా మ్యాథ్స్ యొక్క మార్క్స్ 184 అండ్ హీ స్కోర్ 70% ఇన్ హిందీ. ఓకే, హిందీ ఎంత? 70% ఆఫ్ అప్టెండ్ స్కోర్. సో 70% అంటే 3/4 ఇంటూ 570. 4 1 జా 4, 4 4 జా 16. ఆగు, 70% మార్క్స్ ఇన్ హిందీ, 70% మార్క్స్. ఈ హిందీ సబ్జెక్ట్ ఈచ్ సబ్జెక్ట్ 250 మార్క్స్ కదా, అతను అందులో ఆ సబ్జెక్ట్లో 250 మార్క్స్. నేను టోటల్కి వెళ్ళి చేస్తాను, 250 మార్క్స్కి ఇది, ఎందుకంటే ఈచ్ సబ్జెక్ట్లో 250 మార్క్స్. అతను హిందీలో 70% స్కోర్ చేశాడు. 4 6 జా 24, 75% కాదు 70%. ఏం లెక్కలు వచ్చారని. ఓకే, హిందీలో అయితే స్కోర్ చేసింది 70% కదా. సో 70/100 ఇంటూ 70. ఈచ్ సబ్జెక్ట్ ఎంత? 250 కదా. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. 25 7 జా 25 7 జా 25 5 జా 150 175. ఓకే, 25 7 జా 175. ఇక ఇంగ్లీష్కి వస్తే ఇంగ్లీష్ ఎంత? ఇతనికి ఎక్స్. సో 175 184. 184 ప్లస్ 175 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు హర్షకు వచ్చిన స్కోర్ ఎంత? మొత్తం 570 అవుట్ ఆఫ్ 750.
సో 5 4 9 7 7 14 15 3 359. ఓకే, 359 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 570. 359 కదా అతనికి వచ్చింది. 359 ప్లస్ ఎక్స్. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో 570లోకి వెళ్ళి 359 పంపిస్తే 10లోకి వెళ్ళి 9 తీసేస్తే 1 6 - 5 1 5 - 3 2. సో ఎక్స్ వాల్యూ 211 మార్క్స్. అంటే అతను ఇంగ్లీష్లో స్కోర్ చేసిన మార్క్స్ వచ్చేసి 211. ఓకే, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎగ్జామినేషన్ రీనా స్కోర్డ్ 38% ఆఫ్ మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 16 మార్క్స్. ఫస్ట్ పర్సన్ పాసింగ్ మార్క్స్ ఈక్వల్ టు సెకండ్ పర్సన్ పాసింగ్ మార్క్స్. అంతే కదా. ఇక్కడ వీనా స్కోర్డ్ 44% మార్క్స్ అండ్ గాట్ 8 మార్క్స్ మోర్ దెన్ ద పాసింగ్ మార్క్స్. ఫైన్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. ఓకే, ఫైన్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ బై ద మను ఇఫ్ హీ గాట్ ద టోటల్ మార్క్స్ ఆఫ్ 280. ఓకే, ఫస్ట్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ ఇక్కడ ఎవరు? రీనా కదా. రీనా స్కోర్డ్ 38% ఆఫ్ మార్క్స్. ఓకే, రీనాని అండ్ వీనాని మనం ఈక్వల్ చేస్తాం ఫస్ట్ ఎప్పుడైనా పాసింగ్ మార్క్స్. రీనా సో రీనా ఈమె వీనా. సో పాసింగ్ మార్క్స్ ఈక్వల్ టు పాసింగ్ మార్క్స్ ఎంత? రీనా స్కోర్డ్ 38% అండ్ ఫెయిల్డ్ కదా. మనం ఫెయిల్ చేస్తే ఏమవుతాం? యాడ్ చేస్తాం 16. అండ్ వీనా స్కోర్డ్ 44% ఆఫ్ మార్క్స్ అండ్ గాట్ 8 మార్క్స్ మోర్ కదా. సో వీనా ఎంత? 44% మోర్ మార్క్స్ అంటే మనం మైనస్ ఎంత వచ్చినా దాన్ని 8 మార్క్స్ మోర్ వచ్చింది. సో ఈ 38% ఈ 44%ని ఇదన్నట్టు పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది? 14%. 38 44 ఇక్కడ 6%. 6% ఇది అటు పోతే 24. 6 1 జా 6 4 జా 24. సో 1% 24 అంటే 100%. 100% ఎంత అవుతుంది? 400. అంటే ఇది మ్యాక్సిమం మార్క్స్. ఓకే, ఇఫ్ ద ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ బై మను ఇఫ్ హీ గాట్ టోటల్ మార్క్స్ 280. మను గురించి మనుకు వచ్చిన మార్క్స్ ఎన్ని? 280. టోటల్ మార్క్స్ ఎంతకి? 400కి. సో 100 4 1 జా 4 6 జా 4 7 జా 28. సో మనుకు వచ్చిన పర్సంటేజ్ 70%. ఫైన్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ బై మనుకు వచ్చింది ఎంత? 70%. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. ఏ స్కోర్ 30% ఇన్ ద ఎగ్జామినేషన్ అండ్ ఆఫ్టర్ రివ్యూ అంటే రివాల్యుయేషన్ మనం పెట్టుకుంటాం కదా. మనకు డౌట్ ఉంటే మన స్కూల్ ఏజ్లో కానీ కాలేజ్ టైంలో రివాల్యుయేషన్ పెట్టుకుంటాం కదా మార్క్స్ పెరగడానికి, లేదా ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోవడానికి. ఇది రివ్యూ అన్నట్టు. ఆఫ్టర్ ఫస్ట్ రివ్యూ అంటే రివాల్యుయేషన్ చేసుకున్నాక హీ స్కోర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%. అతనికి వచ్చిన స్కోర్ కంటే 50% మార్క్స్ ఎక్కువ యాడ్ అయ్యాయి. హీ ఫెయిల్ అయినా కానీ ఈ ఫెయిల్ అయ్యిండు బై 40 మార్క్స్ తోటి. ఓకే, ఇఫ్ హీజ్ పోస్ట్ రివ్యూ అంటే సెకండ్ టైం కూడా రివ్యూ పెట్టుకున్నాడు అంటే రివాల్యుయేషన్, అప్పుడు ఇంక్రీజ్ బై 20%. హీ విల్ హ్యావ్ 23 మార్క్స్ మోర్ దెన్ ద పాసింగ్ మార్క్స్. ఫైన్ ద పాసింగ్ మార్క్స్. సెకండ్ టైం రివాల్యుయేషన్ పెట్టుకున్నప్పుడు అతనికి 20% మార్క్స్ పెరిగాయి. దాని ద్వారా పాసింగ్ మార్క్స్ కంటే 23 మార్క్స్లు ఎక్కువ వచ్చాయని చెప్తున్నాడు. సో ఈ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ టోటల్ మార్క్స్
టోటల్ మార్క్స్ నేను టోటల్ ఎక్స్ అనుకుంటా, 100x అనుకుంటా, టోటల్ 100x అనుకుంటా. 100x అనుకుంటే అతనికి ఎంత వచ్చింది? 30%. 30%ని నేను 30x అనుకోవచ్చు కదా. మీరు 100% అనుకుంటే 100% అనుకోండి, ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనుకోండి. నాకు ఇట్లయితే ఈజీ ఉంటుంది, ఎందుకంటే ఎక్స్ టర్మ్ నేను కనుక్కున్నట్టు ఉంటుంది. అట్లయితే 1% తోటి చేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ అది ఇది సేమే, ఏదైతే మీకు ఏది ఈజీ ఉంటే అది అనుకోండి. అతను ఫస్ట్ టైం రీవాల్యుయేషన్ పెట్టుకున్నాడు. ఫస్ట్ రివ్యూకి అతనికి ఎంత మార్క్స్ పెరిగాయి? ఆఫ్టర్ ఫస్ట్ రివ్యూ త్రూ హీజ్ ఇంక్రీజ్డ్ బై 50% ఆఫ్ మార్క్స్. ఇంక్రీజ్డ్ బై 50%. 50% ఇంక్రీజ్ అయింది. దీనికంటే 50% ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయింది అంటే 50% అంటే 50% అంటే ఎంత? 1/2. దీన్ని యాడ్ చేస్తే అప్పుడు ఇదేమైతే 3/2. 30x ఇంటూ 3/2. 2 1 జా 2 15 జా ఇతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 40 15 30 15 45x మార్క్స్ వచ్చాయి ఫస్ట్ రివ్యూ చేసుకున్నాక. అయినా కూడా హీ ఫెయిల్డ్ బై 40 మార్క్స్ ఇఫ్ హీ పోస్ట్. ఓకే, అయినా కూడా ఈయన ఎన్ని మార్క్స్ తోటి ఫెయిల్ అయ్యాడు? 40 మార్క్స్ తోటి ఫెయిల్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత ఈయన సెకండ్ టైము మళ్ళీ రివ్యూ పెట్టుకున్నాడు. సో సెకండ్ రివ్యూ టైంకి ఇతనికి 20% ఆఫ్ మార్క్స్ యాడ్ అయ్యాయి. సో 20% ఇది కదా ఫస్ట్ రివ్యూ. సో దీనికి 20% అంటే 1/5. 20% అంటే ఎంత? 1/5 అంటే ఇప్పుడు దీనికి యాడ్ చేస్తే ఎంత? 6/5 కదా. సో 6/5 ఇంటూ 45. 5 1 జా 5 9 జా 45, 9 6 జా 54. ఫస్ట్ రివ్యూ తెలిసింది మనకి, సెకండ్ రివ్యూ అప్పుడు తెలిసింది. సో మనం ఏం చేస్తాం? అసలు ఇతనికి ఫైండ్ పాసింగ్ మార్క్సే కదా అడిగింది. సో ఫైండ్ పాసింగ్ మార్క్స్. దానికి అసలు పాసింగ్ మార్క్స్ ఎంతో చూద్దాం. మనం బేసిక్ పాసింగ్ మార్క్స్ అనుకుంటే రెండు సైడ్ల పాసింగ్ మార్క్స్ అని రాసుకొని ఈక్వల్ చేయాలి కదా. సో ఇతను ఫస్ట్ రివ్యూ పెట్టుకునేటప్పటికి 45x వచ్చింది. అతను అయినా కానీ ఫెయిల్ అయ్యాడు. ఎంత తోటి ఫెయిల్ అయ్యాడు అంటే 40. మనం ఫెయిల్ అయితే ఏం చేస్తాం? దీనికి యాడ్ చేస్తాం, అప్పుడు ఈక్వల్ టు చేయాలి కదా. అండ్ సెకండ్ టైం ఇతనికి 20% మార్క్స్ వచ్చాయి యాడ్ చేయడం వల్ల. సో అప్పుడు దీనికి వచ్చిన మార్క్స్ సెకండ్ రివ్యూ పెట్టుకుంటే ఎంత వచ్చింది? 54x వచ్చింది. అయితే ఇతనికి పాస్ మార్క్స్ కంటే 23 మార్కులు ఎక్కువ వచ్చాయి కదా. సో దీన్ని మనం మైనస్ చేస్తాం. ఈ 54 45x దిక్కి అటు ఇటు పంపించుకుంటే సరిపోద్ది. సో ఇది ఇటు పోతే ఎంత అవుతుంది? ఇది 9x అవుతుంది. ఇది 20 ప్లస్ ఓకే 63. 9 1 జా 9 7 జా 63. సో 1x లేదా x ఈజ్ ఈక్వల్ టు 7, లేదా మీరు ఒకవేళ పర్సెంటేజ్ చేసుకుంటే 1% ఈక్వల్ టు 7 అయితే పాసింగ్ మార్క్స్ ఎంత? ఫైండ్ ద పాసింగ్ మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్. అంతే కదా. మనకి ఇతనికి వచ్చిన బేసిక్ పాసింగ్ మార్క్స్ 45x. లేదు నేను ఇట్లా ఇదన్నా తీసుకోవచ్చు, లేకుంటే 45x ప్లస్ 14 కలపచ్చు, లేదా 54x మైనస్ 23 చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. సో నేను ఫస్ట్ది తీసుకుంటున్నా 45x. సో 45 ఇంటూ 7 ప్లస్ 40 ఇతని యొక్క పాసింగ్ మార్క్స్. ఓకే, పాసింగ్ మార్క్స్ ఫైన్ ద పాసింగ్ మార్క్స్ అన్నాడు కదా. 7 5 35, 7 4 28, 29 30 31. సో 315కి ప్లస్ 40 మార్క్స్ వస్తే 355. ఓకే, 355 అనేది పాసింగ్ మార్క్స్, ఆప్షన్ ఈ. లేదు నేను 54x తోటి తీసుకుంటా అనుకున్న వాళ్ళు
54 ఇంటూ 7 మైనస్ 23 చేయండి. 7 4 జా 28, 7 5 35, 36 37. 37కి 23 మైనస్ చేయండి. 8 మైనస్ 3 5, 7 మైనస్ 2 5 3. సో సేమ్ ఆన్సర్ వచ్చింది కదా, 355. అయితే పాసింగ్ మార్క్స్ ఎంత? పాసింగ్ మార్క్స్ ఎంత? 355. ఓకే, పాసింగ్ మార్క్స్ ఎంత మనకి? 355. ఈ 355కి అడిషనల్గా 23 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే క్లాస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ go through my previous videos also. Okay, thank you, have a nice day, goodbye.